ఆదిమ సంఘంలో పునరుత్థాన బలం, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ ద ఎర్లీ చర్చ్. ఆదిమ సంఘంలో పునరుద్ధాన బలం ఎలా పనిచేసింది, వాళ్ళు ఎలా అనుభవించారు, ఎలా ఆస్వాదించారు అనేవి మనకు చాలా అత్యవసరమైన పాఠాలు. అవి మనం నేర్చుకుంటే మనం కూడా ఆ దిశలో పయనిస్తాం, రాకడ కొరకు సిద్ధపడతాం, బలమైన పరిచర్య చేస్తాం, బలమైన విశ్వాసులుగా మనం మార్చబడతాం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదవగా విందాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పాలి మంచిగా, హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు విన్నాం. ఆయన శ్రమ పడిన తరువాత, అనగా శ్రమపడి మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత, ఆ ఒక్క మాటలో అంత అర్థం ఉంది. ఆయన శ్రమ పడిన తర్వాత అంటే శ్రమపడి మృతి నొంది 3వ దినము తర్వాత తిరిగి లేచిన తర్వాత వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధిస్తూ అనేక ప్రమాణములను చూపిస్తూ వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఒకవేళ మనకి క్రిస్మస్ ఉండొచ్చు, గుడ్ ఫ్రైడే కూడా ఉండొచ్చు, కానీ ఈస్టర్ లేకపోతే క్రైస్తవ్యానికి అర్థం లేదు. క్రిస్మస్ ఉండొచ్చు, చక్కగా సుధామధుర కిరణాల అరుణోదయం అని పాడుకోవచ్చు, మంచిదే. సిలువ చెంత చేరిన నాడు అని గుడ్ ఫ్రైడే రోజు కూడా పాడుకోవచ్చు. కానీ అంతటితో ఆగిపోతే మన క్రైస్తవ్యానికి విలువ లేదు, అర్థం లేదు. పాడే పాట వ్యర్థం, చెప్పే బోధ వ్యర్థం, సంఘాల కట్టడి వ్యర్థం, మీరు మందిరానికి రావడం వ్యర్థం, వాక్యం వినడం వ్యర్థం, ఇవన్నీ వ్యర్థం. కానీ వ్యర్థులమైన మనకి అర్థాన్ని ఇచ్చింది ఏంటి తెలుసా? క్రిస్మస్ మాత్రమే కాదు, గుడ్ ఫ్రైడే మాత్రమే కాదు, పునరుద్ధానం. ఆయన పునరుద్ధానం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పాలి, హల్లెలూయా. వ్యర్థులమైన మన జీవితాలకి అర్థాన్ని ఇచ్చిందని చెప్పండి ఈస్టర్. యేసు ప్రభు స్వార్థ అంటే తెలుసా? ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణ శ్రమలు, ఆయన పునరుద్ధానం, ఇవన్నీ కలిస్తే దీన్ని ఏమంటారంటే గాస్పల్. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అనే 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలకు కొనసాగింపు సువార్తగా అనుకోవచ్చు ఈ అపోస్తల కార్యముల గ్రంథాన్ని. మత్తయి సువార్త వ్రాయబడింది యేసు గురించే. అందులో యేసయ్య జీవితం ఉంది, యేసయ్య మరణం ఉంది, పునరుత్థాన అంశాలు కూడా ఉంది. మార్కు సువార్త కూడా యేసయ్య జీవితం వ్రాయబడింది, లూకా సువార్త, యోహాను సువార్త అన్నీ కూడా యేసయ్య జీవితాన్ని పుట్టుక నుంచి పునరుత్థానం వరకు వర్ణిస్తున్నాయి. అయితే పునరుత్థాన ప్రారంభం వరకే అవి చెప్పాయి. చెప్పండి, పునరుత్థాన ప్రారంభం వరకే ఆ సువార్తలు చెప్పాయి. కానీ పునరుత్థాన ప్రభావాన్ని, కొనసాగింపుని ఈ అపోస్తల కార్యం ప్రారంభించింది. హల్లెలూయా. కాబట్టి దీన్ని 5వ సువార్తగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సువార్తలకి కొనసాగింపుగా ఇది కనబడుతుంది. సో ఇందులో యేసు ప్రభు ఎట్లా కనపడుతున్నాడంటే శ్రమ పడిన తర్వాత పునరుద్ధానుడై 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాలు కనపడ్డాడు. ఎన్ని రోజులు? 40 days. మీకు ఎన్నోసార్లు చెప్తాను, 40 అనేది
ఒక పరిపూర్ణతకి గుర్తు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7 కాదు పరిపూర్ణతకి గుర్తు. 40 డేస్ అనేది ఎక్కడ కనపడినా అది పరిపూర్ణమైనది. 40 రోజుల ఉపవాసం మోషేకి నేర్పించాడు. 40 దినాలు ఇక్కడ కనపడుతున్నాడు. ఎన్నో 40లు కనపడుతున్నాయి. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అంటే పరిపూర్ణమైన రుజువు, నిర్ధారణ. అటు కనిపించి అటు మాయమైపోయి అరే కనిపించారా అనుకోవటం కాదు. అపోస్తలులు కనబడ్డారు. 500 మంది విశ్వాసులకి, శిష్యులకి, సహోదరులకి కనబడ్డాడని దేవుని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు. ఎంతమందికి కనబడ్డాడు యేసయ్య? చనిపోయి పునరుద్ధానుడు ఎంతమందికి కనిపించాడు? 500 మందికి కనిపించాడు. ఎన్ని దినాలు కనిపించాడు? 40 దినాలు కనిపించాడు. ఆయన పునరుద్ధానుడై తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడట. కనపరుచుకొని చూడండి, యేసయ్యకున్న ఆత్మల భారం కానీ, వాక్యం పట్ల ఆసక్తి కానీ, ఆ పరిచర్య పట్ల తీవ్రత కానీ, తృష్ణ కానీ చూడండి. ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా రెస్ట్ తీసుకోవట్లా. దేవుని రాజ్య విషయాలు బోధిస్తున్నాడు ప్రజలకి, శిష్యులకి. అనేకమైన రుజువులతో, ఎట్లా రుజువులతో కనపరుచుకుంటున్నాడు, రుజువులు చూపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తన్ను తాను సజీవునిగా చూపిస్తున్నాడు. ఇంతకీ మనకు అర్థమైన విషయం ఏంటంటే మన దేవుడు బాలయేసు కాదు. మన దేవుడు సిలువనెక్కిన క్రీస్తు మాత్రమే కాదు, మనం ఆరాధించే దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. చెప్పాలి, మొహాట పడవాకండి. స్తోత్రం చెప్పండి. పునరుద్ధానుడైన యేసు ఎందుకని 40 దినాలు కనబడవలసి వచ్చింది? అనేకులకు రుజువులు చూపించాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ ఎందుకని రాజ్య విషయాలు బోధించాల్సి వచ్చింది? ఎందుకు తనను తాను సజీవునిగా కనపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటే అర్థమే తెలుసా? నేను సజీవుణ్ణి అని చెప్పుకోవటమే కాదు, నేను పునరుద్ధానుడి అని చెప్పుకోవటమే కాదు, నాలో ఉన్న పునరుద్ధాన బలము మీరు కూడా అనుభవించాలి. ఎందుకు చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు. మన దేవుడు ఎవరు అంటే ఆయనలో ఉన్నది మనకిచ్చే దేవుడు. నేను లోకమునకు వెలుగు అన్నాడు. చెప్పండి, మనల్ని వెలుగుగా ఉండమన్నాడు. నేను లోకమునకు సత్యమును అన్నాడు. మీరు సత్యానికి స్తంభాలు అని చెప్పాడు. నేను పునరుద్ధానుని అని చెప్తూనే ఆయన అంటున్నాడు, మీలో నా శక్తి ఉండాలి, పునరుద్ధాన బలం ఉండాలి, పునరుద్ధాన బలము ఉండాలి. ఆ సంగతి ఓకే. దానికోసం ఆయన ఏం చెబుతున్నాడు తెలుసా? 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు తనను తాను సజీవునిగా పునరుద్ధానునిగా చూయించుకున్న దేవుడు తన శిష్యులకు ఇస్తున్న మొట్టమొదటి ప్రసంగం. మీరు ఎటూ వెళ్ళొద్దు, యెరూషలేములోనే నిలిచి ఉండండి, పరిశుద్ధాత్ముడు మీ కొరకు దిగి వస్తున్నాడు, మీరు పైనుండి ఒక శక్తిని పొందుకోకపోతున్నారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానునిగా ఆయన తన్ను తాను ఇతరులకు కనపరుచుకొని పరిశుద్ధాత్మని గురించి బోధిస్తున్నాడంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటయ్యా అంటే పునరుద్ధానానికి ఆధారమైన, ఆరంభమైన పరిశుద్ధాత్ముడు మాత్రమే. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి. పునరుద్ధానపు బలమునకు శక్తికి ఆధారమైన, ఆరంభమైన చెప్పండి పరిశుద్ధాత్ముడు మాత్రమే. పునరుద్ధానానికి పరిశుద్ధాత్ముడు ఎట్లా ఆధారం అంటే ఒక మాట చెప్పనా, మృతులలో నుండి యేసు ప్రభువుని లేపింది ఎవరో తెలుసా? దేవుని యొక్క ఆత్మ. ఎవరో? పరిశుద్ధాత్ముడు లేపాడు. బైబిల్లో మీకు త్రిత్వం అనేది మాట కనపడదు, కానీ ఆ విధానం ప్రతి స్థలంలో, ప్రతి సందర్భంలో, ప్రతి పరిచర్యలో కనపడింది. పెద్ద పెద్ద సీనియర్ పాస్టర్లు కూడా ఏం చెబుతున్నారంటే, పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, ఆయనే కొత్త నిబంధనలో యేసు ప్రభుగా మారాడు, ఆ యేసు ప్రభువే పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు ఉన్నాడు అన్నారు. అబద్ధ బోధ, అర్థం కాని బోధ, దెయ్యముల బోధ, పిచ్చి బోధ. తండ్రి ఉన్నాడు, కుమారుడు వచ్చాడు, ఆయన వెళ్ళి మళ్ళీ వస్తాడు. ఇప్పుడు ఎవరిది? దిస్ ఇస్ ద ఎరా ఆఫ్ హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్ముని యొక్క యుగం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు అంత తేలిగ్గా అర్థమైతే నువ్వు కూడా దేవుడు అయిపోతావుగా. నీకు అర్థం కానంత మాత్రాన దేవుడు ఆయన విలువేం పోదు, ఇంకేం కాదు. అర్థం కాని విషయాలు బోల్డ్ అన్న ఉన్నాయి. అవన్నీ సత్యంగా అవన్నీ రుజువు చేయగలమా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఐజక్ న్యూటన్ కనుగొన్నాడు, పరిశోధన చేశాడు. అందరూ పడిన యాపిల్ తిన్నవాళ్లే కానీ ఆయన మాత్రం ఎందుకు పడిందని ఆలోచించి భూమికి గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి ఉందని రుజువు చేశాడు. మనం ఎవరూ పరిశోధన చేయలేదు, కానీ మనం అందరూ రూఢిగా నమ్మేదండి తెలుసా? ఖచ్చితంగా భూమికే ఉంది
గురుత్వాకర్షణ శక్తి ఉంది, పరిశోధనలు చేయబడి మనం నమ్ముతున్నాం. అట్లాగే త్రిత్వము అనేది నీకు అర్థం కాకపోయినా చెప్పండి, త్రిత్వము సిద్ధాంతము ఉంది. మన దేవుడు త్రిత్వం అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ముగ్గురు ఆ కాలంలోట ఈ కాలంలోట కాదు. తండ్రి అనే దేవుడు ఉన్నాడు చెప్పండి, కుమారుడిని యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. యేసు ప్రభు సశరీరునిగా ఉన్న దినములలో బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్మము తీసుకుంటున్నప్పుడు ఈ దృశ్యం మీకు చాలా స్పష్టంగా కనపడింది. కుమారుడు బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకెక్కాడు. తండ్రి మాట్లాడుతున్నాడు ఆకాశంలో ఉండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనగానే పరిశుద్ధాత్ముడు పావురాకారము వలె, పావురం పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్ముడు పావురాకారము వలె ఎవరి మీదకి వచ్చాడు? యేసయ్య మీదకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. మాట్లాడుతున్న తండ్రి కనపడుతున్నాడు, బ్యాప్టిజం తీసుకున్న కుమారుడు కనపడుతున్నాడు, పావురాకారము వలె వచ్చిన పరిశుద్ధాత్ముడు కూడా చెప్పండి. ముగ్గురు ఏకమై ఉన్న దేవుడు. స్తోత్రం. త్రీ ఏక దేవుడు. హల్లెలూయా. త్రీ ఏక దేవుడు అంతే. అది నీకు అర్థం కాదు, అర్థం కాకపోయినా పర్వాలేదు, అర్థమైనా స్తోత్రం, అర్థం కాకపోయినా స్తోత్రం. మొత్తానికి అన్నీ ఇక్కడ అర్థం కావు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా అర్థం కాని విషయాలు ఉంటాయి. ఇంకా యుగయుగాలు ఎన్నో విషయాలు ఇక మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మనకు బోరు కొట్టదు, ఇంకా కొత్తగానే ఉంటుంది పరలోకం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మంచిగా స్తోత్రం చెప్పండి. సో నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే, పునరుద్ధానుడిగా తనను తాను ఎందుకు కనపరుచుకున్నాడంటే, ఆ పునరుద్ధాన బలమును మనము కూడా అనుభవించాలి, రుజువు చెయ్యాలి. సంఘాల్లో రుజువు చేయాలి. అనుభవించడమే కాదు, చూడటమే కాదు, అనుభవించడమే కాదు, రుజువు చేయాలి. అందుకొచ్చాడు. అందుకని చెప్తూ ఆయన ఏమంటాడంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టక పరిశుద్ధాత్ముడు మీ మీదకు దిగి వచ్చేంత వరకు వేచి ఉండండి. మీరు పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు శక్తిని పొందుకుంటారు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు పునరుద్ధానానికి పరిశుద్ధాత్మ అభిషేకమునకు అవినాభావ సంబంధం ఉంది. పునరుద్ధానానికి పరిశుద్ధాత్మకి చెప్పండి విడదీయరాని అనుబంధం ఉంది. ఈస్టర్ అన్ని వచ్చావు, పండుగని సంతోషించావు, పలావు కూడా వండుకొని వచ్చావు, కానీ పునరుద్ధానమును గూర్చిన వినికిడి నీకుంది, కానీ ప్రారంభ మెట్టైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం లేదే. ఒక సంఘ కాపరిగా నేను ఎరిగి ఉండి ఈ 150 మందిలో పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనో తాకబడో మొత్తానికి అనుభవించో ఆ ప్రభావాన్ని రుచి చూసిన వాళ్ళు 30 కూడా లేరు. వాక్యం వింటారు, బలపరచబడతారు. పునరుద్ధానాన్ని కూడా ఎన్నోసార్లు విన్నావు, ఎన్నో ప్రసంగాలు విన్నావు. దేవుని యందు విశ్వాసం లేదని నేను చెప్పను, ఉంది. కానీ నీ విశ్వాసం ఎక్కడ దాకంటే రోగం పోయేదాకా, శ్రమ పోయేదాకా, అప్పు పోయేదాకా, నిందపోయేదాకా, ఇల్లు కట్టేదాకా, పెళ్ళయ్యేదాకా. నీవు వినే ప్రసంగాలు వీటి కొరకు కాదని గుర్తుపెట్టుకోండి. మొదటిగా నీవు వినే ప్రసంగం ఎందుకంటే, మొట్టమొదటి ప్రసంగమే యేసయ్య దేని గురించి బోధిస్తున్నాడంటే, ఏ అంశం గురించి బోధిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ అభిషేకం. స్తోత్రం చెప్పండి, మంచిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకానికి పునరుద్ధానానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకంటే నీ ఇప్పుడు అసలు పునరుద్ధాన బలాన్ని నువ్వు పొందాలంటే మొదటగా పరిశుద్ధాత్ముడిని పొందుకోవాలి. దీని కొరకు అపోస్తలుని సిద్ధపరుస్తున్నాడు. నువ్వు సిద్ధపడ్డావా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు బాప్తిస్మము తీసుకున్నా పరలోక రాజ్యం లేదు. ఒకవేళ నువ్వు ఆత్మ పొందనట్లయితే, నీటి బాప్తిస్మం వల్ల నువ్వు పరిపూర్ణుడు కాలేవు. నీకు దేవుని పరిచర్యల ఆసక్తి ఉండొచ్చు, దేవుని వాక్యం పట్ల మక్కువ ఉండొచ్చు, లేకపోతే దేవుని సేవ పట్ల తీవ్రత కలిగి ఉండొచ్చు, దేవుని సన్నిధి పట్ల ఆకాంక్ష కలిగి ఉండొచ్చు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండొచ్చు, పరిశుద్ధ జీవితమును గురించిన తీవ్రత ఉండొచ్చు. కాదంట్లా, నీలో గనక పరిశుద్ధాత్మ అభిషేకం గనక లేకపోతే నువ్వు చేసే భక్తి అది శూన్యం, వ్యర్థం, అర్ధరహితం, తేలిపోయే భక్తి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చెప్పాడు తెలుసా? నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనాను నేను యోగ్యుని కాను. నేను నీళ్లలోనే కేవలం బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. స్తోత్రం. ఫైర్ బాప్టిజం. హోలీ స్పిరిట్ అంటే చెప్పండి అగ్ని బాప్తిస్మం. నీటిలో మునిగిపోయి బాప్తిజం తీసుకున్నారండి, బాప్తిజం తీసుకున్నారు, స్తోత్రం అంటే అది స్వనీతితో కూడిన భక్తి అయిపోయింది.
నీటి బాప్తీసం వరకు మాత్రమే పరిమితం అయిపోయి మందిరానికి వచ్చిపోతా ఉంటే అది మత సంబంధమైన మతపరమైన రిలీజియస్ డివోషన్, మతపరమైన భక్తి అయిపోద్ది. మన దేవుడు నైతిక విలువలు నేర్పించడానికి రాలేదు, మతాన్ని బోధించడానికి స్థాపించడానికి రాలేదు, స్వనీతిని స్థాపించడానికి రాలేదు. మన దేవుడు పునరుద్ధాన శక్తిని అనేకులలో కనపరచడానికి, అనుభవించడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా, చెప్పాలి మంచిగా. మీరు ఈస్టర్కి ముందు పేతురుని చూడండి, ఈస్టర్కి ముందు యోహాన్ని చూడండి, ఈస్టర్కి ముందు మిగిలిన శిష్యుల్ని చూడండి, పెంతుకోస్తు దినము తర్వాత వీళ్ళని చూడండి. పెంతుకోస్తు దినముకు ముందు వీళ్ళు పిల్లుల్లాగా కనబడితే పెంతుకోస్తు దినము తర్వాత వీరు సింహగర్జన చేశారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. అది పునరుద్ధాన బలం. ఇప్పుడు నీకు పునరుద్ధాన బలం కావాలంటే ఏం చేయాలంటే అర్జెంటుగా నువ్వు చెప్పండి, బాప్తిస్మా. బాప్తిసం తీసుకున్న వాళ్ళు తీసుకోండి. తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? తీసుకున్న వాళ్ళు, ఇప్పుడే తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్న వాళ్ళు అందరూ ఏకముగా కూడి చేయవలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడా కావాలి, మాకు కావాలి అడగాలి. పేతురు వెళ్ళాడు, యోహాను వెళ్ళాడు, 12 మంది శిష్యులు వెళ్ళారు. అంత మాత్రమే కాదు, కొందరు స్త్రీలు వెళ్ళారు. అందులో ఎవరున్నారు తెలుసా? మరియమ్మ తల్లి గారు కూడా ఉన్నారు. ఆత్మ పొందుకున్న వాళ్ళు ఎవరున్నారు? మరియమ్మ తల్లి గారు కూడా ఉన్నారు. ఎవరు? యేసు ప్రభువును కనిన మరియమ్మ తల్లి గారు కూడా ఉన్నారు. మళ్ళీ ఆమె ఎవరి వలన గర్భం ధరించింది? ఆమె పరిశుద్ధాత్మ వలనే. కానీ ఆమెకు కూడా ఏమి అవసరమైంది? పరిశుద్ధాత్మ అభిషేకం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఆమెలో క్రియ చేశాడు. ఇప్పుడు రెండో స్టెప్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ వలన ఈమె దేవుని కొరకు క్రియలు చేయాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేశాడు. ఇప్పుడు నువ్వు నీటి బాప్తిసం దాకా వచ్చావంటే ఎవరు క్రియ చేసినట్టు? నేను మారండి 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 అంటే నువ్వు మారో. పరిశుద్ధాత్ముడే నీ యొద్దకు వచ్చి మారు, ఎంతకాలం ఈ బతుకు, ఎంతకాలం ఈ పాపం అని ఆయనే పాపమును గురించి నిన్ను ఒప్పింపజేసినప్పుడు నీవే వచ్చి అన్నా బాప్తిసం తీసుకుంటానన్నా అంటావు. వాక్యం ప్రకటించడమే నా పని, కానీ బాప్తిసం దాకా నడిపించేదైతే చెప్పండి. అంటే పరిశుద్ధాత్మను నడిపింపును బట్టే నేను బాప్తిసం తీసుకున్నాను, నీకు ప్రత్యేకంగా పొందుకునేది ఏంటంటే కుదరదు. అది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఎందుకు? రోగం వచ్చింది కాబట్టి. నేను డాక్టర్ దాకా వెళ్ళానంటే నాకు శక్తి వచ్చిందంటే అట్ట టాబ్లెట్లు తీసుకొని, టానిక్ తీసుకొని, ఇంజెక్షన్ చేయించుకొని, బలము పొంది చెప్పండి మళ్ళీ ఆ డాక్టర్ గారికి ఎట్లా కనపడాలి చెప్పండి? ఆరోగ్యకరంగా కనపడాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఫస్ట్ వారం ముక్కి మూలికి వెళ్తావు, అయ్యా డాక్టర్ గారు సమస్య చెప్పుకోవడానికి కూడా ఓపిక ఉండదు. రెండో వారం కొంచెం ఓపిక, మూడో వారం సంపూర్ణమైన స్వస్థత వచ్చినప్పుడు డాక్టర్ గారు హాయ్ అంటావు. అంటే అర్థమేంటి తెలుసా? వెళ్ళేటప్పుడు నీ రోగాన్ని బట్టే వెళ్ళావు, కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీకు దేవుడు సంపూర్ణమైన బలమునిచ్చి స్వస్థతనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. నీటి బాప్తిస్మం వరకు నడిపించింది పరిశుద్ధాత్ముడే, కానీ పరిశుద్ధాత్మను తిరిగి నువ్వు పొందుకోవలసిన అవసరత ఉంది. ఎప్పుడైతే ఈ బోధ వాళ్ళకి అర్థమైందో, మీకు కూడా అర్థం కావాలి. ఎప్పుడైతే ఈ బోధ వాళ్ళకి అర్థమైందో వాళ్ళు మేడ గదిలోకి వెళ్ళారట. 120 మంది ఒకే మేడ గదిలో 120 మంది పెట్టారంటే అది ఎంత పెద్ద గదో, సుమారు ఇంత ఉండొచ్చు. మేడ మీద ఒక గది ఉంది, ఆ గదిలో ఒకేసారి ఎంతమంది వెళ్ళారు? 120 మంది వెళ్ళి ఒకటే ప్రార్థన, పరిశుద్ధాత్మ వి నీడ్ హోలీ స్పిరిట్. 10 దినములు ప్రార్థన చేశారు. ఎన్ని దినాలు? చేసి 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 చేయగానే దేవుడు పరిశుద్ధాత్మను దించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అంటాను, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు. దేని గురించి ఏమడగాలి? వాస్తవానికి పెద్ద పెద్ద వాగ్దానాలన్నీ మనం దేనికి పరిమితం చేసామంటే రోగానికి, రూపుకి, బాధకి, ఇబ్బందికి, కష్టానికి, నష్టానికి, అప్పుకి పరిమితం చేసాం. కానీ దానికి పరిమితం చేద్దని నేను అట్లా. దీని స్టాండర్డ్ వేరు. ఈ వాగ్దానం అడుగుడి అంటే పరిశుద్ధాత్మని అడగండి. ప్రే ఫర్ హోలీ స్పిరిట్. వెదకుడి. ఎవరి కొరకు వెదకాలి? పరిశుద్ధాత్మ కొరకు వెదకండి. సీక్ ఫర్ హోలీ స్పిరిట్. తట్టుడి. ఎవరి కోసం తట్టాలి? పరిశుద్ధాత్మ కొరకు. నాక్ ఫర్ హోలీ స్పిరిట్. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు తలుపులు వేసుకొని పడుకుంటున్నారు అనుకోండి, అర్ధరాత్రి వేళ అది, అమ్మాయి లే అనగానే లెగుతారా? లేగరు. ఏం చేస్తారు? వాళ్ళు లేసేదాకా తలుపు కొడతానే ఉంటావు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? నువ్వు అడగగానే పరిశుద్ధాత్ముడు నీ మీదకి రాడు. నువ్వు ఆయన
నీ మీదకి వచ్చి నిన్ను అభిషేకించేంత వరకు నువ్వు అడగాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచి భక్తుడు, మంచి ప్రార్థనాపరుడు. దేవదూతలు కూడా ఆయనకి ప్రత్యక్షమయ్యేవాళ్ళు. మంచి దాన ధర్మాలు చేసేవాడు. యూదుల్లో మంచి పేరు కలిగిన వాడు. అన్యుడే కానీ యేసయ్య అంటే చాలా విశ్వాసం కలిగిన వాడు. మంచి పేరు, మంచి నీతిమంతుడు. చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదయ్యా అంటే పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఎవరైనా కొర్నేలి అన్నీ ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ అనుభవం లేదు. యొప్పే పట్టణంలో పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దర్శన భావాన్ని చూపించి ఆ కైసర్య ప్రాంతానికి కొర్నేలి ఇంటికి పేతురుని నడిపించి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పేతురుకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసు యూదులకు మాత్రమే కాదు, ఆయన అన్య జనులకు కూడా దేవుడై ఉన్నాడని యేసుక్రీస్తు అందరికీ ప్రభువుని ప్రకటించినప్పుడు చెప్పండి, ఆ ఇంటిలో వాక్యం వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తూ చెప్పండి 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 ప్రార్థిస్తూ ప్రతి దినము చెప్పబడే వాక్యాలు వింటున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దినమున పరిశుద్ధాత్మ చేత నువ్వు తాకబడతావు. ఆమె చెప్పట్లా, కోరుకుంటేగా కోరికుంటేగా. మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి? అయ్యా ఈరోజు నన్ను దీవించాయి, ఆశీర్వదించాయి, వాగ్దానాలతో నింపయ్యా, ఈరోజు మామూలుగా ఉండకూడదు ప్రసంగం అనుకోవటం కాదు. దేవా నీ వాక్యం వినుచున్నప్పుడు నేను సరిచేయబడాలి, అట్ ద సేమ్ టైం నీ ఆత్మను నేను పొందుకోవాలి అనే ప్రార్థన చేసుకొని రావాలి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. నేను కూడా బాప్తిసం తీసుకున్న, నాకు పెద్ద కరెక్ట్గా గుర్తులేదు కానీ కొన్ని నెలల వరకు నేను ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోలా. బాప్తిసం అయితే తీసుకున్నా 2004వ సంవత్సరం 9వ తరగతి చదువుతున్నప్పుడు బాప్తిసం తీసుకున్నా. కానీ కొన్ని నెలల వరకు నాకు పరిశుద్ధాత్మ అభిషేకం గురించిన అనుభవపూర్వకమైన జ్ఞానం లేదు. మా పాస్టర్ గారు ఉపవాస కూడికలు పెట్టినప్పుడు పగలందరూ వెళ్ళిపోయారు. నేనను మరి కొంతమంది సహోదరులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు తెలియకుండానే నా నాలుక మడతపడిపోయి నాకు తెలియని భాషలు నేను మాట్లాడడం ప్రారంభించాను. నాకు తెలియకుండానే నా పాపాలన్నీ ఒప్పుకోవడం, ఏడవడం ప్రారంభించాను. పాస్టర్ గారికి చెబితే ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను తాకాడు. స్తోత్రం చెప్పండి. ఈ దినమున నీవు పరిశుద్ధాత్మను పొందావు. హల్లెలూయా. అంటే నువ్వు వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు, సహవాసంలో ఉంటున్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థన మరియు వాక్యం ప్రభావాన్ని బట్టి, సంఘంలో సహవాసాన్ని బట్టి నీ మీదకి పరిశుద్ధాత్మ ఖచ్చితంగా దిగి వస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ పొందుకొనకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలు నువ్వు, ఐఎమ్ వెరీ సారీ టు సే, నీకంత ప్రయోజనం కాదు, నీకంత ఆశీర్వాదం కాదు. అంటే అర్థం ఏంటి? ఏనొద్దా పాస్టర్ గారు అంటే అట్లా కాదు. నీ తీవ్రత, నీ పట్టుదల, నీ ప్రార్థన, నీ కన్నీరు ఏమై ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడా నిన్ను పొందుకోవాలయ్యా, నీ అభిషేకము కావాలయ్యా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థన కనుక మీలో లేకపోతే మీరు మతమునకు పరిమితం అవుతారు. మందిరంలో బాగా ఉజ్జీవించబడి మెట్లు దిగగానే అనుకుంటారు. పరిశుద్ధాత్మ ఉన్నవానికి లేనివానికి తేడా ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ లేనివాడు పాస్టర్ గారు లేకపోయినా, విశ్వాసాల మధ్య లేకపోయినా పరిశుద్ధంగా బ్రతుకుతాడు, పౌరుషంగా బ్రతుకుతాడు, రోషంగా భక్తి చేస్తాడు, నిష్కపటంగా ఉంటాడు. మాటలో, చూపులో, ప్రవర్తనలో, జీవితంలో, అన్ని విషయాల్లో ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవడు చూసినా ఎవడు చూడకపోయినా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు దేవుని దృష్టికి సరి అయిన మార్గంలో ఉంటాడు. తల్లిదండ్రులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా, హెచ్చరించేవారు లేకపోయినా, బోధించే యాజకుడు లేకపోయినా, మనస్సాక్షి కాలంలో ధర్మశాస్త్రానికి ముందు కూడా, అనగా మోసే ధర్మశాస్త్రం ఇవ్వబడక మునుపే యోసేపు ఉన్నాడు. ఆ కాలంలో కూడా అట ఐగుప్తంతా ఒక రకంగా ఉంటే ఈ యోసేపు మాత్రమే డిఫరెంట్ స్పిరిట్తో ఉన్నాడు. ఆ స్పిరిట్ పేరు హోలీ స్పిరిట్. స్తోత్రం. ఏంటన్నారా? దేశంగాని దేశంలో కూడా ఎందుకని అంత చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నాడంటే పాత నిబంధనలోనే అతడు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మ అంటే కొత్తగా ఇప్పుడున్న వ్యక్తి మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా ఉన్నాడు. అయితే ఈ క్రొత్త నిబంధనలో మరి అధికముగా ఆయనే పనిచేస్తున్నాడు. స్తోత్రం. నేను వెళ్ళుట మీకు మంచిది, చెప్పండి, నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తున్నాను. ఆయన కొత్తవేమీ బోధించడు, నేనేం చెప్పానో అవి జ్ఞాపకం చేస్తాడు. ఆయన మీలో నివసిస్తాడు, మీతో నివసిస్తాడు. స్తోత్రం. ఆయన నీతిని, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు ఒక మనిషి. బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లోనే కాదు, బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా నీ ప్రతి పాపమును ఒప్పింపజేసేది ఎవరో? ఈ మట్టి దేహంతో ఉన్నాం కాబట్టి ఎక్కడో ఒక చోట బలహీనత కలిగినప్పుడు, ఎక్కడో ఒక చోట జారిపోయినప్పుడు, ఎక్కడో ఒక చోట పడిపోయినప్పుడు, ఆత్మ లేనుడైతే
అడిగి పెద్ద పట్టింపు ఉండదు, పాపం చేసినా చేయకపోయినా అసలు ఏ ఉండదు. ఆత్మ కలిగినోడైతే మృత్సపడతాడు. నేను ఇలా ఉండకూడదు కదా, ఈ పాపం చేయకూడదు కదా, ఈ మాట మాట్లాడకూడదు కదా అని తనకు తాను పశ్చాత్తాపడతాడు. కారణం ఏంటి తెలుసా? అతని లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అతనితో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు, అతడు పరిశుద్ధాత్ముని బోధలో ఉన్నాడు, అతని పరిశుద్ధాత్ముని స్వరము వినే శక్తిని కలిగి ఉన్నాడు. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పునరుద్ధాన బలం అనేది అనుభవపూర్వకమైనటువంటి ఆ జీవితంగా నీ జీవితంలో కనబడాలంటే ఖచ్చితంగా నువ్వేం పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడు పొందుకున్న వాని మాటలకి, పొందుకోలేని వాడి మాటలకి, పరిశుద్ధాత్మ పొందుకున్న వాని క్రియలకి, పొందుకోని వానికి చేష్టలకి, పరిశుద్ధాత్ముడి కలిగి ఉన్న వాని నడిపింపుకి, పరిశుద్ధాత్మ లేని నడిపింపుకి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకొని వచ్చారో అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పెంతెకోస్తు దినమున ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిలోని యూదులందరూ పండగకు వచ్చారు. యూదులు వచ్చారు, యూదేతరులు వచ్చారు, అంటే నాన్ జ్యూస్ వచ్చారు. అందరూ ఆ పండుగలో ఉన్నారు. వీళ్ళకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతుంటే వీళ్ళ సొంత భాషలో వాళ్ళకి అర్థమవుతా ఉంది. స్తోత్రం చెప్పండి. మీరు తాగొచ్చారా ఏంటారు నాయన పండగకే అని కొనుక్కుంటున్నారు, సణుక్కుంటున్నారు, వ్యతిరేక భావజాలంతో మాట్లాడుతున్నారు. అప్పుడు పేతురు నిలిచి, ఇది తాగుడు కాదు, మద్యం కాదు, యోవేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా ప్రవచన నెరవేర్పు. ఇప్పుడు మేమందరం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. స్తోత్రం చెప్పండి. సర్వ శరీరుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడని చెప్పాడే, ఆ ప్రవచన నెరవేర్పు ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమేన్, ఆమేన్. పాత నిబంధనలో ఎప్పుడో యోవేలు గ్రంథంలో వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం క్రొత్త నిబంధనలో ఆదిమ సంఘంలో నిరూపించబడింది. వాళ్ళకి శక్తి వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది, రోషం వచ్చేసింది, వాక్ శక్తి వచ్చేసింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇంకా నేను ప్రసంగంలోకి వెళ్ళలేదు. నువ్వు పునరుద్ధాన బలం పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గెట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పొందుకుంటేనే నీ జీవితంలో ఒక డిఫరెన్సియేషన్, ఒక తేడా, వ్యత్యాసం, విభిన్నమైన వైఖరి కనబడింది. అవి లేకుండా నువ్వు పాడినా, ఆడినా, కానుకలు ఇచ్చినా, మందిరానికి వచ్చినా నామమాత్రమే. అందుకని నీటి బాప్తిస్మం ద్వారా మందిరంలోనికి సభ్యులుగా చేర్చబడిన ప్రతి ఒక్కరి ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా? అయ్యా నీ ఆత్మ కావాలి. స్తోత్రం చెప్పండి. ఆత్మ పొందుకోని వాళ్ళు ఏమనుకోవాలి? ఈ ఆరాధనలో నేను ఆత్మ పొందుకోవాలని అనుకోవాలి. పొలంలో 10 గంటలు 12 గంటలు చేసిన నొప్పులు ఉండవు. రెస్ట్ ప్లేస్ ఏంటయ్యా అంటే చెప్పండి, మందిరం. ఆడకొచ్చి చక్కగా కూర్చుంటారు. ఏందమ్మా కూర్చున్నావు అంటే, మోకాళ్ళు నొప్పులయ్య గారు. అక్కడ గుర్తురావు. కొంతమందికి ఆరాధన అంటే తెలుసా? రెస్ట్ టైము. చక్కగా బాసిపట్లు వేసుకొని భోజనాలకు వచ్చిన వాళ్ళ కూర్చొని, చెయ్యి కూడా శబ్దం కూడా రాదు, చెప్పండి, అరిసెలు ఒత్తుతా ఉంటారు. కొంతమంది సైతానికి పౌడర్ పోతారు. ఎవరికి? మా నాయని రాక వచ్చావు, ఇక నువ్వు బాగూడదు, ఏం చేస్తారు? చక్కగా పౌడర్ రాదు. ఆడెందుకు పోతాడు? చర్చిలో నిన్ను వదిలిపెట్టాడు, అందుకే నిద్రపోతూ ఉంటావు. వినండి, ఆత్మ పొందుకోని వాడికి రోషం ఉండాలి. స్తోత్రం. నేను ఆత్మ పొందుకోలేదని సిగ్గుపడాలి. హల్లెలూయా. పాతకాలంలో పెంతెకోస్తు పాదిరులు, పాస్టర్ గారు ఏమన్నాడు? సిగ్గుందా? పరిశుద్ధాత్మ పొందుకోకుండా కడుపు నిండా అన్నం తింటావా? సిగ్గుందా? బుద్ధుందా? మనిషివేనా? పశువా? ఇట్లా తిట్టేవాళ్ళంట. ఎందుకు? అప్పుడైనా రోషం తెచ్చుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతారని ఆ దైవజనులు ఆ విధంగా తిట్టైనా సరే పరిశుద్ధాత్మ కొరకు నడిపించేవాళ్ళట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పాలి మంచిగా. సో ఈ పూట ఈస్టర్ దినమున నీకు పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఒక ఆదరణకరమైన మాట, ప్రోత్సాహకరమైన మాట, హెచ్చరింపుతో కూడిన మాట ఏంటంటే, నువ్వు నిశ్చయంగా ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ కొరకు పోరాడే వ్యక్తిగా ఉందువుగాక. స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందారో అపోస్తులు, వాళ్ళలో ఆటోమేటిక్గా పునరుద్ధాన బలం జనరేట్ అయిపోయింది. ఏ బలం? ఏ బలం? రిసరెక్షన్ పవర్. పరిశుద్ధాత్మ పొందుకోకుండా 100 ఈస్టర్లు చేసుకో. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకో, అసలు పునరుద్ధానం అంటే ఏంటో, పునరుద్ధాన బలం అంటే ఏంటో తెలిసింది. తెలియటం మాత్రమే కాదు, నీకు ప్రతి క్షణం అనిపిస్తుంది, ఏ విధము చేతనైనా నువ్వు పునరుద్ధాన బలమును నేను తెలుసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎందుకని తనను తాను ఉపేక్షించుకున్నాడంటే, పునరుద్ధాన బలమును అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి, అనుభవించాలి, ఇతరులకు చూపించాలి. అందుకండి క్రైస్తవ జీవితం. వీళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో పునరుద్ధాన బలం వీళ్ళకి కమ్ముకుంది. దేవునికి స్తోత్రం. పునరుద్ధాన బలం వచ్చేసింది. హల్లెలూయా. అంటే అర్థమేంటో తెలుసా? యేసు ప్రభు అయితే సిలువ వేయబడి పునరుద్ధానుడై లేచాడో,
ఆయన ఆత్మ ఒక్కొక్కరిలో పని చేయటం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకని మీరు చూడండి, అపోస్తల కార్యంలో 28 అధ్యాయాలు ఉంటాయి. 28 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో, మరి ముఖ్యంగా మొదటి 17 అధ్యాయాల వరకు మీకేం కనబడిద్దంటే ప్రతి ప్రసంగంలో పునరుద్ధానం గురించే ఉంటుంది. ఎవరైనా చెప్పని, పేతురు చెప్పని, స్టెఫన్ చెప్పని, పౌలు చెప్పని, ఫిలిప్ చెప్పని, ఎవరన్నా చెప్పని, యోహాను మాట్లాడండి, శిష్యులు ఎవరన్నా చెప్పని, ప్రతి ప్రసంగంలో ఎవరి గురించి చెప్పినాళ్ళు? పునరుద్ధానుడైన యేసును గురించి ప్రకటించారు. స్తోత్రం చెబుతారా? ఇప్పుడు ప్రసంగంలోకి ఎంటర్ అయ్యాం. నువ్వు గనక పునరుద్ధాన బలము కలిగి ఉంటే ఎట్లుంటావు తెలుసా? నీ ధ్యానంలో, నీ జీవితంలో, బోధనా విధానంలో పరిశుద్ధాత్ముడు స్పష్టంగా కనబడతాడు. పునరుద్ధాన బలం స్పష్టంగా నువ్వు చూడగలుగుతావు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేమేదో ఒక సరదాగా వచ్చి వాక్యం చెప్పట్లేదు, పూర్ణ నిశ్చయితతో పరిశుద్ధాత్మ అభిషేకముతో మేము బోధిస్తున్నాం, శక్తితో బోధిస్తున్నాం. ఎట్లా అటు ఇటు ఊగే బోధ కాదు అది, తర్వాత మార్చుకునే బోధ కాదు అది. ప్రజల యొద్దకు ఆనాడు వచ్చిన బోధ ఎట్లా ఉందో తెలుసా? పూర్ణ నిశ్చయితతో, కంప్లీట్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అభిషేకముతో దిగి వచ్చిందట. సంఘంలో పునరుద్ధాన బలం పనిచేస్తే ఏం జరిగిందంటే, మన ప్రసంగాలలో పునరుద్ధానుడు పనిచేస్తాడు. మన ప్రసంగాలలో పునరుద్ధానుడైన యేసుని గురించి ప్రకటిస్తాం, సిలువ వేయబడిన యేసుని గురించి ప్రకటిస్తాం, పరిశుద్ధాత్మని గురించి బోధిస్తాం. చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పాడు, మై డియర్ పాస్టర్ గారు, నువ్వు యేసుని గురించి బోధించకపోతే దయచేసి నీ బోధ మానుకొని ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఆయన. నీవే ప్రసంగం అన్నా తీసుకో, ఎవరి పేరు చెప్పాలి? స్తోత్రం చెప్పండి. ఆ యేసయ్య పేరులో ఏముంది? పునరుత్థాన బలం, రిజరెక్షన్ పవర్. నువ్వు చరిత్ర అంతా చెప్పి, లోకంలో ఉన్న పోకళ్ళన్నీ చెప్పి, ఇచ్చిన సమయం అంతా ఓ జ్ఞానాన్ని వెదజల్లి, చివరికి ఒక మొక్క చెప్పి బాప్తీసం తీసుకోమంటే ఎవరు తీసుకుంటారు? ప్రసంగం ఉద్దేశం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముని, సిలువ వేయబడిన యేసుని, పునరుద్ధానుడైన యేసయ్యని ఏం చేయాలి? ప్రజలకు పరిచయం చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆనాడైనా ఈనాడైనా సంఘానికి ప్రతి దినము బోధించబడవలసింది ఏంటంటే సువార్త. రక్షించబడని వారికే కాదు సువార్త, రక్షించబడిన వారికి కూడా ప్రతి ప్రసంగంలో ఏది బోధించబడాలని అపోస్తలులు మనకు నేర్పిస్తున్నారంటే సువార్త, సువార్త, సువార్త. ప్రసంగంలో యేసయ్య పేరు చెబితే అపవాదికి కొరడతో కొట్టినట్టు ఉంటుందట, సిలివేసినట్టు ఉంటుందట. స్తోత్రం చెప్పండి. యేసయ్య అని చెప్పండి ఒకసారి, పెద్దగా చెప్పు, యేసయ్య చెప్పు, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం. ఎంతమంది యేసయ్య స్తోత్రం అంటే ఎన్ని కొరడా దెబ్బలు ఆడి మీద పడుతున్నాయో చూడండి. ఇక ప్రసంగంలో యేసయ్య పేరు చెబితేనట పరలోకం అంతా ఆరాధిస్తుందట. ఆహా, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో పేతురు కానీ, స్టెఫన్ కానీ, పౌలు కానీ, వీళ్ళందరి బోధలు ఏం కనపడుతుందో తెలుసా? పరిశుద్ధాత్మను గురించి, క్రీస్తుని గురించి, పునరుద్ధానం గురించి పదే పదే చెప్పారు. పునరుద్ధానుడైన యేసయ్యను ప్రకటించినప్పుడు ప్రజల స్పందన ఎట్లా ఉందో చూడండి. మీరు మొట్టమొదటి అధ్యాయాల్లోనే చూస్తే, 2వ అధ్యాయం 37 చదవండి. వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చూడండి, వారు ఈ మాట విని, ఎవరు? పెంతెకొస్తు దినమున వచ్చిన యూదులే గాని యూదేతరులే గాని ఈ మాట విని వారి హృదయములలో నొచ్చుకొని నీటి బాప్తిస్మము దాకా వెళ్ళారట. స్తోత్రం. ఇంతకీ ఏ మాటని? అది మన పాయింట్ ఇక్కడ. వారు ఈ మాట విని నొచ్చుకున్నారంటే ఇంతకీ ఏ మాట? చూడండి, ఆ కింద ఉంటుంది, 31 చదవండి. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు కుళ్ళిపోలేదు, ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఈ యేసుని దేవుడే
ఈ మాటలు చెప్పగానంట ప్రతి సంవత్సరం ఏదో ఆచార క్రమంగా వచ్చే వాళ్ళందరట అనేకులట ఏమయ్యారట గొచ్చబడి అయ్యా ఏం చేయాలయ్యా అంటే వీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అంటే వాళ్ళందరూ యేసుక్రీస్తు నామంలో నీటి బాప్తిస్మము పొంది సంఘంలో చేర్చబడ్డారట. పేతురు పునరుద్ధానమును గురించి ప్రకటిస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసా? కార్యాలు జరిగాయి, హృదయాలు గుచ్చబడ్డాయి. దేవుడు అద్భుతం చేశాడు, పరివర్తన చేశాడు. అనేకులు వారికి వారే వచ్చి చెప్పండి మేమేం చేయాలి? స్తోత్రం చెప్పండి. వింటున్నారా? జగన్ కాలనీలో ఈ మధ్య రీసెంట్ రిపోర్ట్ అనమాట, స్వార్థకుడికి పెట్టినప్పుడు అక్కడున్న వాళ్ళు ఇద్దరు యేసుప్రభుని సొంత రక్షణగా అంగీకరించారు. మన సంఘ పెద్దల్లో ఒక సంఘ పెద్ద అయిన జనిబాబు గారు కూడా మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి నాకు యేసు కావాలి అని ఒప్పుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన త్వరలో నీటి బాప్తిస్మం ద్వారా ఆత్మ పొందిన సంఘ పెద్దగా మారబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. నమ్మడానికి పరిశుద్ధాత్ముడు ఆ రోజు వాడిని కూడా తాకాడు. హల్లెలూయా. రాబోయే రోజుల్లో మనకి చిట్టి ఒక మంచి పరిచారకుడిగా కనబడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు దాకా కఠినంగా ఉన్న మాట, కరుకుగా ఉన్న మాట, మొరటతనంగా ఉన్న జీవితం నునుపు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక నూతనమైన పరివర్తన దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకయ్యా? పునరుద్ధానమును గురించిన ప్రకటన ద్వారా ప్రజలు మారుతారు, పశ్చాత్తాపడతారు, మారు మనసులోనికి వస్తారు. అప్పుడు పేతురు ప్రకటిస్తానంట, వేల మంది దేవుని కొరకు వాళ్ళు తమ్మును తాము ప్రతిష్ఠించుకుని నీటి బాప్తిస్మం ద్వారా చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. కొన్ని చోట్ల ఇదే సువార్తను ప్రకటిస్తారట, యేసయ్య పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తారట, బెదిరించారట. యేసును కానీ యేసు పునరుద్ధానమును కానీ మీరు గనక ప్రకటించారా ఇక మీకు ఉందే అన్నారట. వాళ్ళు అన్నారు, మేము మీ మాటను దేవుని మాట ఏమింటాం అన్నారట. స్తోత్రం చెప్పండి. అని మనసులో కొంచెం భయం ఉంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాయ్యా, నీ గురించి ప్రకటించుకుని ఎట్లుంటావయ్యా? నీ నామం పేరట అద్భుతాలు చేయకుండా ఎలా ఉంటావయ్యా? నిన్ను బోధించుకుంటే ఎట్లుంటావయ్యా అని ప్రార్థన చేస్తారట. వారు ప్రార్థించిన స్థలము కంపించెను. ఇట్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధాన బలం ఏంటో తెలుసా? మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తామో, ఏ సమస్య నిమిత్తం అయితే ప్రార్థన చేస్తామో, ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తామో, ఏ వ్యతిరేకతల్లో ప్రార్థన చేస్తామో, ఏ ప్రతికూలతల్లో ప్రార్థన చేస్తామో, ఏ శత్రువుల మధ్య ప్రార్థన చేస్తామో, ఏ అపవాది క్రియల మధ్య ప్రార్థన చేస్తామో, అక్కడ ఒక విభిన్నమైన వాతావరణమును కలిగించి మనకి ధైర్యాన్ని ఇస్తాడు. స్తోత్రం. మార్గములను సరళం చేస్తాడు. హల్లెలూయా. తిరిగి తన పనిలో పునరంకితం చేస్తాడు. హల్లెలూయా. పునః ప్రతిష్ఠిస్తాడు. చెప్పాలి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో చెప్పండి, పునరుద్ధానుడైన యేసయ్య వాళ్ళకి తాకిన వాడికట ధైర్యం వచ్చింది. పిరికితనం ఏమొచ్చింది? ఇక మళ్ళీ ధైర్యంగా ప్రకటించడం ప్రారంభించారట. కొంతమంది అంగీకరించారు, కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది ఏం చేశారు తెలుసా? చెరలో వేశారు. ఏం వేశారు? చెరలో వేశారు. జైల్లో వేస్తే, ప్రభువా నీ సేవలో ఈ విధంగా శిక్షించబడడానికి కూడా మమ్మల్ని అర్హులుగా మార్చినందుకు నీకు వందనాలని చెప్పారట. ఏం చెప్పారంటే, నీ సేవలో శిక్షించబడడానికి కూడా మేమేమయ్యాం, శ్రమను అందడానికి కూడా అర్హులుగా మార్చావు. అంటే శ్రమ పడటానికి కూడా ఏం కావాలి? ఆహా, నీకేం శ్రమ రావట్లేదా? ఏం నింద రావట్లేదా? ఎవరు నిన్నేం అంటలేదా? అంత నీ జీవితం ఏసీ గదిలో కూల్ డ్రింక్ తగినట్టుందా? అయితే ఎక్కడో ఉంది తేడా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు యేసయ్య కొరకు రోషంగా బ్రతుకుతుంటే ఖచ్చితంగా వ్యతిరేకత రావాలి, ప్రతికూలతలు రావాలి, అభ్యంతరాలు రావాలి, చరానుభవాలు రావాలి. కొంతమంది ఎట్టుంటారంటే, ఏ ఎండకి చెప్పండి సామెత తెలీదా? ఏ ఎండకి ఏ రోటికాడ ఆ పాట. ఎందుకంటే ఏ ఎండక గొడుగు, ఏ రోటికాడ ఆ పాట పాడారనుకో, మీరు పరిశుద్ధాత్మ నడిపింపులో పునరుద్ధాన అనుభవంలో ఉన్నట్టు లేరు. శ్రమలు రాని, నిందలు రాని, ఇబ్బందులు రాని, ప్రతికూలతలు రాని, ఏమైనా రాని ధైర్యంగా చెప్పాలి, మేము యేసయ్యను ప్రకటించకుండా ఉండలేము. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. యేసయ్య గురించి పాడకుండా ఉండలేం, ఆయన పేరట అద్భుతాలు చేయకుండా ఉండలేం, ఆయన పేరట ప్రార్థించకుండా ఉండలేం, ఆయన సేవ మానం. కొన్ని చోట్ల ఏం జరిగిందో తెలుసా? పునరుద్ధానుడైన యేసయ్యను ప్రకటిస్తే దేవదోషణ జరిగిందన్నట్టుగా ఫీల్ అయ్యారట. ఏ దోషణ? స్టెఫన్ బోధిస్తా ఉంటే అక్కడ వింటున్న వాళ్ళందరూ చెవులు మూసుకున్నారట. అయ్యో అయ్యో అయ్యో, ఏం మాట్లాడుతున్నాడు వీడు,
అని వినలేక చెవులు మూసుకున్నారట. పునరుద్ధానుడైన యేసయ్యను ప్రకటిస్తే అపవాది గడికి చెవులోంచి రక్తం గారిద్ది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆడిప్పుడు చచ్చిన పాము జస్ట్ తోకట కదిలెత్తున్నాడు, మీరు భయపడవాకండి. అడిగాడు సిలువలో వాడి తల మీద దేవుడు ఆయన పాదమును మోపి పూర్తిగా చంపేశాడు. కదులుతుంది ఏంటి? బల్లి ఎప్పుడైనా చంపారు మీరు? నేను చాలాసార్లు చంపా. బల్లిని చంపేటప్పుడు తోక వైపు పడిద్ది, బల్లి చచ్చిపోయింది, తోక ఏమంటది? ఊగుతా ఉంటుంది. అంటే దాంట్లో జీవం ఉందనే ఉన్నట్ట, షోయింగ్ అనమాట. ఈస్టర్ దినాన్ని కూడా వాడు ఎట్లున్నాడంటే పూర్తిగా చచ్చిపోయి బ్రతికున్న వాడిలాగా తన ఉనికిని చూపిస్తున్నాడు. ఈ ఉనికికే ప్రజలు నిలబడలేక అల్లాడిపోతున్నారు, సమర్పణలోంచి తప్పిపోతున్నారు. ఇదంతా పోవాలంటే సంఘంలో పునరుద్ధాన బలమును ప్రతి ఒక్కరూ రుచి చూడాలి. స్తోత్ర. పునరుద్ధానుడైన యేసు గురించి పాటలు పాడాలి. హల్లెలూయా. పునరుద్ధానుని బోధలు వినాలి. ఆమేన్. ఇవి వింటున్నప్పుడు అపవాదికి ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంటుందా? అందుకని మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వీళ్ళ పునరుద్ధాన బలం ఎక్కడ కనపడింది అంటే వాళ్ళ ప్రసంగాల్లో కనపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రెండో పాయింట్కి వస్తున్నా. వీళ్ళ పునరుద్ధాన బలం ఎక్కడ కనపడింది? అదే అపోస్తుల కార్యం. మనం ఎక్కడా తిరగొద్దు, అపోస్తుల కార్యంలోనే ఉందాం. 3వ అధ్యాయం చూడండి. 14, 3, 14, 15, 16 చదవండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పునరుద్ధాన బలముతో సాగిపోతున్న పేతురు, యోహానులు మిగిలిన అపోస్తలు. ఈ క్రమంలో భాగంగా పేతురు, యోహానులు ఒక దినమున శృంగారమును దేవాలయం దగ్గరికి వెళ్ళారు. వెళితే పుట్టుకుంటే వాడు ఒకడు ఉన్నాడు. వాడు వెండి ఇస్తారా బంగారం ఇస్తారా అందరి వైపు చూస్తున్నారు. పేతురు ఏమన్నాడంటే మా యొద్ద వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగింది మేము ఇస్తున్నామని చెప్పేసి నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగా వాడు దిగ్గున లేచి బలము పొంది నడిచాడట. స్తోత్రం చెప్పండి. ఆ వార్త యెరూషలేం అంతా బాగిపోయింది. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎక్కడెక్కడ బాగిపోయింది? అరే ఎవడో పుట్టుకుంటాడంట, అరే నడుస్తున్నాడంట, అడుక్కునేవాడంట, వాడు చీల మండలాలు బలపడ్డాయంట, అబ్బో నడుస్తున్నాడంట, ఎవరో పేతురు అంట, ఎవరో యోహాన్ అంట. అబ్బో పేతురు, యోహాన్లు ఫేమస్ అయిపోయారు. ఈ కుంటాయన కూడా ఫేమస్ అయిపోయాడు. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏమన్నారంటే అసలు ఏంటి మీరు ఎట్లయిపోయారు మాకు తెలియాలి, ఈ కుంటోని ఎట్లయిపోయారు మాకు తెలియాలి. అప్పుడు పేతురు గారు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవుని నిరాకరించి నరహంతకుని కోరుకున్నారు. మీరు జీవాధిపతి అయిన యేసయ్యను చంపారు, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం. ఆ మృతులలో నుండి లేచిన పునరుద్ధానుడైన యేసయ్య నామమందలి, ఆయన అనే మాటలో ఎంత అర్థం ఉంది. మృతులలో నుండి లేచిన పునరుద్ధానుడైన యేసు నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఉన్న వీరిని బలపరిచింది. కానీ 12వ వచనం ప్రకారం మా భక్తి చేత కాదు, శక్తి చేత కాదు. స్తోత్రం చెప్పండి. చెప్పట్లే మీరు? హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేత కాదు, మా సొంత బలము చేత కాదు, మా శక్తి చేత కాదు. దేని చేత తెలుసా? మీరు ఎవరినైతే చంపారో ఆ యేసు పునరుద్ధానుడై జీవాధిపతిగా మార్చబడ్డాడు. ఆయన నామమందలి ఇతడికి విశ్వాసం కలుగుట వలన ఇతడి చీల మండలాలు ఏమయ్యాయి? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మన సంఘంలో కూడా సంఘము ప్రార్థించిన, మన సంఘంలో కూడా నేను ప్రార్థించిన, మన సంఘంలో కూడా వ్యక్తిగతంగా మీరు ప్రార్థించుకున్నా ఎందుకని స్వస్థతలు జరుగుతున్నాయి? మన శక్తి కాదు, భక్తి కాదు, బలము కాదు, మనము నమ్మిన పునరుద్ధానుడైన యేసు. చెప్పట్లా మీరు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు స్వస్థతలు జరుగుతున్నాయి అంటే ఇంకా ఏం చెప్పాలని నేను అనుకుంటానంటే, నాకున్న ఆశ ఏంటంటే నేను బ్రతికున్న దినములలో ఇలాంటి పరిచర్యలో 10వ వంతైనా చూడగలగాలి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు పరిచర్య ఎట్లుందో తెలుసా? సమాజ మందిరంలో ఆయన బోధించాడు, సమాజంలో ఆయన సువార్తను ప్రకటించాడు, బలహీనులను ఆయన బాగు చేశాడు. ఈ 2 జరుగుతున్నాయి, కానీ ఈ 3వది జరగట్లేదని నాకు బాధ. ఆ స్థాయిలో జరగాలి. స్తోత్రం చెప్పండి. అందని ద్రాక్ష పుల్లన అని సామెత ఉన్నట్లుగా ఇప్పుడు స్వస్థతలు, అద్భుతాలు లేవని ప్రకటిస్తున్నారు, కానీ అది చేతగాని తనవే కాదు. పునరుద్ధానుడైన యేసు ఇప్పటికీ సజీవుడే. హల్లెలూయా. ఆయన ఇప్పటికీ చేస్తాడు. హల్లెలూయా. చేతగాక చెప్పే మాటలే కానీ వాస్తవికంగా ఆలోచిస్తే ఎప్పటికీ కూడా అద్భుతాలు జరుగుతాయి. నమ్మట్లా మీరు? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రార్థన, నా కోరిక ఏంటంటే మన పరిచర్యలో ఈ 3వది కూడా రావాలి.
బోధనే కాదు, సువార్త ప్రకటనే కాదు, చెప్పండి, విడుదల కార్యాలు జరగాలి. స్తోత్రం చెప్పండి. మామూలుగా జరగడం కాదు, బలీయముగా జరగాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధాన బలం కూడా ఎట్లాంటిదంటే చెప్పండి, మనం ఎంత తీసుకుంటామో అంతే వచ్చింది. ఎంత తీసుకుంటామో, మేము ఇల్లు కట్టేటప్పుడు సంపు తవ్వించాం, వర్షం నీళ్ళు సేవ్ చేసాం. ఆ మధ్య కొన్నాళ్ళు నీళ్లు రాకపోతే ఒక సహోదరి కొన్ని రోజులు మా దగ్గరికి వచ్చి పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, అక్క ఒక 5 బిందులు అక్క, ఒక 2 బిందులు అక్క అని తీసుకుని వెళ్ళింది. ఈ వర్షం నీళ్లు కింద సంపులో ఉన్నాయి, పైన చిన్న ట్యాంకులో పెద్ద ట్యాంకులో మాత్రం విస్తారంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ తీసుకెళ్ళిపోయింది చెప్పండి, ఒక 4 5 అంటే అక్కడ 4 5 బిందులు నీళ్ళే ఉన్నట్ట. అర్థమైందా డేవిడ్ గారు? 4 5 బిందులు ఉన్నట్ట, లేకపోతే చాలా ఉన్నట్ట? పునరుద్ధాన బలం కూడా అట్లాంటిదే. వాళ్ళు అంతగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి అన్ని అద్భుతాలు జరిగినాయి. మనం కొంచెమే రిసీవ్ చేసుకున్నాం కాబట్టి కొంచెమే జరుగుతున్నాయి కార్యాలు. మన ప్రార్థన ఆశ ఏమై ఉండాలి తెలుసా? ఆదిమ సంఘంలో అపోస్తులకున్న ఆ తీవ్రత మనకి కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. రోగాలు సంపూర్ణంగా స్వస్థపడే అభిషేకం కావాలి. హల్లెలూయా. దెయ్యములు వదిలిపెట్టే అభిషేకం కావాలి. హల్లెలూయా. మొండి రోగములు వదిలిపెట్టే అభిషేకం కావాలి. హల్లెలూయా. దేని వల్ల వస్తుంది? పునరుద్ధాన బలం. అపోస్తలుడైన పేతురు ప్రకటిస్తున్నాడు, మా భక్తి కాదయ్యా, మా శక్తి కాదయ్యా, మా వల్ల ఎందుకు జరుగుతాయ్యా? ఎవరినైతే మీరు చంపారో ఆయన చచ్చిపోయాడు అనుకుంటున్నారా? లేదు లేదు, ఆయన సజీవుడై జీవాధిపతిగా మారాడు, పునరుద్ధానునిగా మారాడు. ఆయన నామంలో అతడు విశ్వసించడం వలన, అతని విశ్వాసం వల్ల అతడు స్వస్థపడ్డాడు కానీ కాదు. అయితే ఆ పక్కనే మీరు చూస్తే 4వ అధ్యాయంలో అతనిని కూడా రుజువుగా సాక్ష్యార్థంగా కొందరు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నిరుత్తరులై మాట్లాడలేకపోయారట. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఆదిమ సంఘంలో వారి ప్రతి ప్రసంగంలో ఎవరున్నారు? ఎవట్లా మీరు? పునరుద్ధానుడైన యేసయ్య. ఆదిమ సంఘంలో పునరుద్ధాన బలం ఎలా పనిచేసింది చెప్పండి? మొండి రోగాలను కూడా వదలగొట్టే విడుదల కార్యాలు జరిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట చూద్దామా? 10వ అధ్యాయం 40వ వచనం. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన మాకు ప్రత్యక్షంగా కనబడినట్లు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? కొర్నేలి పరిశుద్ధాత్మ పొందుకొనుట. చాలా సందర్భాలు ఉన్నాయి, ఇదొక్కటే కాదు, చాలా సందర్భాలు ఉన్నాయి. అపోస్తలుల బోధ వల్ల, పరిచర్య వల్ల అన్యులు కూడా సంఘంలో చేర్చబడ్డారు. స్తోత్రం. కొర్నేలి మాత్రమే కాదు, అంతియోక్ అనే ఒక పట్టణం ఉంది. ఏ పట్టణం? తెలుగులో అంతియోక అని ఉంది, ఇంగ్లీష్లో యాంటియోక్. అందులో దేవునిని నమ్ముకున్న వారికి మొట్టమొదటిగా ప్రజలు ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? క్రైస్తవులు. చెప్పండి చెప్పండి. అప్పుడు వరకు మీరు అపోస్తల కార్యంలో చూసే పదం ఏంటి, మాట ఏంటంటే శిష్యులు, 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 డిసైపుల్స్ అన్నది. అంత్యోక ప్రాంతంలో సువార్త జరిగిన తర్వాత వచ్చిన క్రొత్త పేరేంటి తెలుసా? క్రైస్తవులు. ఎందుకు తెలుసా? యేసు ప్రభువుని గురించి బోధ వినిన వారి జీవితాలలో యేసు వంటి జీవితం వచ్చేసింది. హల్లెలూయా. యేసయ్య వంటి పరివర్తన వచ్చింది. హల్లెలూయా. అంత్యోక్ అనే పట్టణం అంట భయంకరమైన విగ్రహారాధన, నరహత్తుకులకు నిలయం, చేతబడి చిల్లంగులకు స్థావరం. ఒక రకంగా చెప్పాలంటే సాతానికి ఒక చిన్న సైజు సింహాసనం. మోసం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో పునరుద్ధాన బలం ఏం చేసిందో తెలుసా? అంత కఠినులైన వారిని కూడా మార్చింది. స్తోత్రం. పునరుద్ధాన బలం అన్యుల్ని మారుస్తుంది. చెప్పండి, కఠినులను కూడా కరిగిస్తుంది. ఈరోజు మనం ఈ సంవత్సరం కనీసం 40 చోట్ల కొడుకులు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాం. మీ అందరి ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా, స్వజనులైన అన్యులైన, సులభంగా మారేవారైనా కఠిన మనస్కులైనా ఎవరైనా సరే, అయ్యా నీ సేవకుడు బోధిస్తున్నప్పుడు నీకు ఆకర్షించబడేటువంటి అభిషేకమును దయచేయమని ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? ఈ అంత్య దినములలో కొందరినైనా మనం ఏం చేయాలి? దేవుని రాజ్యంలోనికి అగ్నిలో నుండి లాగినట్టుగా లాగాలి. అట్లా ఎవరి ఇంటికన్నా అగ్ని ముట్టుకుందనుకో, అమ్మాయి మీ ఇంటికి అగ్ని ముట్టుకుంది అంటావా? కేకలు, కేకలు, అరుపులు.
రైన్హార్డ్ బాంకే అనే దైవజనుడు ఇట్లాగే బోధిస్తున్నాడంట. ఆయన బోధిస్తూ ఉంటే ఒకడు వచ్చి, చిన్నగా బోధించలేవా వాక్యం, ఎందుకంటే అరుతావు అన్నాడట. నరకానికి వెళ్ళి నువ్వు అలా అరవకూడదు. ఆయన అన్నమాట ఏంటంటే, ఎందుకని కుక్కలాగా అరుతున్నావు అన్నాడట. నువ్వు నరకానికి వెళ్ళి కుక్కలాగా అరవకూడదని ఎక్కడ నేను అలా అరుస్తున్నాను అన్నాడట. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమందినైనా మనం ఏం చేయాలి? రక్షించాలి. అగ్నిలో నుండి లాగినట్లుగా లాగాలి, విగ్రహారాధనలో నుండి లాగాలి, ఆర్స్యం విధానాలలో నుండి లాగాలి, క్రిస్టియన్ కల్ట్స్లో నుండి లాగాలి, నామకార్థ క్రైస్తవ వ్యవస్థలోంచి లాగాలి. యేసు ప్రభు చెప్పాడు, నేనేదో మిమ్మల్ని అందరికి సమాధానం పలకడానికి వచ్చాను అనుకుంటున్నారేమో. కాదు, అగ్ని వేయడానికి వచ్చాను. ఎందుకు వచ్చాను? ఈ పునరుద్ధానుడు అగ్ని వేస్తే ఏం జరిగిందంటే అత్త కోడళ్ళకి పడదంటే పప్పు దగ్గర, ఉప్పు దగ్గర, నూనె దగ్గర కాదు. ఎక్కడ పడదంటే యేసును బట్టి. స్తోత్రం చెప్పండి. ఆ పునరుద్ధాన బలమును బట్టి. హల్లెలూయా. తండ్రికి కొడుక్కి పడదు. ఎందుకో? జీతం దగ్గర కాదు, యేసును బట్టి. తల్లికి కూతురికి పడదు. ఎందుకు? యేసును బట్టి. అంటే యేసయ్య కోసం ఎవరినైనా ఉపేక్షించుకునేటువంటి ఆ స్థితిలోనికి ఎవరు తీసుకొస్తారు తెలుసా? పునరుద్ధానుడైన దేవుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అంగులలో కూడా ఈ కార్యాలు జరుగుతున్నాయట. భయంకరమైన విగ్రహారాధులు కూడా మారిపోతున్నారట ఈ పునరుద్ధాన సందేశాలను బట్టి. మన పరిస్థితులు, మన సంఘంలో కూడా, మన గ్రామంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చును కాక. మాట చెప్పనా, ఒక హిందువునైనా మార్చొచ్చు కానీ ఒక హాస్యం విశ్వాసిని మార్చలేమంటే అసాధ్యమని నేను చెప్పలేను, కానీ అంత కష్టం. ఎందుకంటే హిందువు అనుకుంటాడు, అన్యుడు అనుకుంటాడు, అరే మనం అబద్ధమైన దేవుడిని నమ్ముతున్నావురా, నిజమైన దేవుడు యేసేరా అని వస్తాడు. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఆరాధించేది యేసు ప్రభునేగా, ఇక మారేదేంది ఓండ్రోయ్ అంటారు. అంటే ఇప్పుడు ఏది కష్టం? అన్యుణ్ణి రక్షించడం తేలిక, మనోడే అనుకున్న వాడిని రక్షించడం కష్టం. చెప్పండి. ఇలాంటి కఠినమైన వ్యక్తులను కూడా పరిశుద్ధాత్ముడు అంత్య దినములలో మార్చగలుగుతాడు. స్తోత్రం చెప్పండి. ఈ గ్రామంలో ఆ విధానం రావాలి. హల్లెలూయా. ఆ అభిషేకం రావాలి. హల్లెలూయా. ఆ అగ్ని కురియాలి. అప్పుడు ప్రజలు వచ్చేస్తారు యేసయ్య కోసం. ఇంకా ఏం జరిగింది పునరుద్ధాన బలం వలన అంటే, ఒకసారి 9వ అధ్యాయం 5వ వచనం. ఎక్కడికి వెళ్ళదు అపోస్తలుల కార్యం 9. నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలుపబడునని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే దానికి కొనసాగింపుగా 15వ వచనం చదవమ్మా. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు పౌలుని మార్చిందేంటి? సున్నతిని బట్టి అతిశయించాడు, హెబ్రీయుడని గర్వించాడు, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుండని ఉప్పొంగాడు, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నానని సంతోషంగా ప్రకటించాడు, పరిసయ్యుల్లోనే నేను గ్రేటెస్ట్ ఫారిసీ అని గర్వంగా చెప్పుకున్నాడు. ఎవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో వాళ్ళందరినీ, స్త్రీలను లేదు పురుషులను లేదు, వాళ్ళందరిని చంపడానికి సర్వాధికారాలు ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో సంఘాన్ని హింసించడానికి వెళుతున్నటువంటి సౌలుకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? పునరుద్ధానుడైన యేసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరెవరెవరెవరు? పునరుద్ధానుడైన యేసు. ఆయన ప్రత్యక్షం కాగానే ఆ ప్రకాశమానమైన మహిమా తేజస్సులో పడిపోయాడు ఈయన. అప్పుడు సౌలు అన్నాడు, ప్రభువా నువ్వెవడివి అంటున్నాడు. నీవు హింసించుచున్న క్రీస్తుని అనగానే అర్థమైపోయింది. మనమేదో చచ్చిపోయినోడు చచ్చిపోతే వీళ్ళేంది నా మతం పెట్టుకొని యూదుల నుంచి వేరవుతారు, యూదులకి వ్యతిరేకంగా మారుతారని అనుకుంటున్నాం. కానీ నేను అనుకున్నట్టుగా ఈయన చనిపోలేదురా, కుళ్ళిపోయిన శవము కాదయ్యా, ఈయన సజీవుడైన దేవుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను అపోస్తలులందరికీ తీసేసినండి, కానీ ఆయన నాకు కనపడ్డాడు. హింసకుండి, దోషకుండి, హానికరుణ్ణి, పాపులలో ప్రధానుడిని, అయినా నాకు ఆయన కనపడ్డాడు. స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. ఈ దృశ్యం సౌలు యొక్క జీవితం అంతా మారిపోయేటట్టు చేసిందండి. ఆ కళ్ళకున్న పొరలన్నీ కాలిపోయేటట్టు చేసింది. ఏ పొరలో తెలుసా? పరిసయ్యుని పొరలు. ఏ పొరలో తెలుసా? లోక జ్ఞానం అనే పొరలు. ఏ పొరలో తెలుసా? హెబ్రీయుడు పొరలు.
కులం, మతం, ధర్మం, పొరలు ఇవన్నీ రాలిపోయి గుడ్డోడైపోయాడు. కనబట్ల అననీయ చేర్చుకున్నాడు, ప్రార్థన చేశాడు, బ్యాప్టిజం ఇచ్చాడు. దేవుడు తనకి ఏది బోధించాడో అది తీసుకొని చెప్పడానికి అననీయ భయపడ్డాడు, కానీ దేవుడు ధైర్యపరిచాడు. స్తోత్రం. అయ్యా ఈడు మామూలుడు కాదయ్యా, ఎంతమందిని చంపాడో, ఎంతమందిని చంపడానికి సహకరించాడు, ఈడు మామూలుడు కాదయ్యా. ఇప్పుడు ఈడికి నేను సువార్తను ప్రకటించి పాస్టర్ని చేసి పంపిస్తే జనాలు భయపడతారు. ఎవడరా నిన్ను అసలు పాస్టర్ని చేసిందని నన్ను కొడతారు. అతడు నేను ఏర్పరుచుకుని సాధనం. ప్రైజ్ ది లార్డ్. ఎన్నెన్ని బాధలు పడాలో నేను చూపిస్తా. నువ్వు చేయాల్సింది ఒకటే, నేను చెప్పిన మాటలు చెప్పనగానే అవన్నీ చెప్పితే ధైర్యపరచబడి ప్రార్థన చేసుకొని కొంచెం భోజనం తిని బలపడి ఆ నెక్స్ట్ డే పునరుద్ధానుడైన యేసు గురించి ప్రకటించడం స్టార్ట్ చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇకేం లేదు, ఆ తర్వాతే ప్రకటించడం ప్రారంభించాడు యేసయ్య గురించి. స్తోత్రం చెబుతారా? యేసయ్య గురించి ప్రకటిస్తూ ఉంటేనట అనేకులు గొప్ప గొప్ప ఉన్నత వర్గపు వారు చేర్చబడ్డారట పౌలు పరిచర్యలో. నేనేమంటానంటే పునరుద్ధానానికి ఎంత బలం ఉందంటే, సౌలులాగా నేను వేరురా, నా భక్తి వేరురా, నా జీవితం వేరురా, నన్ను ఎవడు మార్చలేడురా అనుకున్న వాడిని సైతం పునరుద్ధానం మార్చగలదు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఈ ఊర్లో ఎవరినైనా చూసి అనుకోనంటావు, అందరు మారతారంగా ఈ మారడం, అందరు మారతారంగా ఈ కుటుంబం మారదు, అందరు మారతారంగా ఈ అమ్మాయి మారదు అని నువ్వు ఎవరి గురించి అనుకున్నావా? సౌలునే పౌలుగా మార్చిన దేవుడు నిశ్చయంగా రానున్న దినములలో ఆ కుటుంబాలని, ఆ ఫలానా వ్యక్తులు కూడా మార్చగలడు. నమ్మిన స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. కొంతమంది అంటే ఆడు మారడయ్యా, ఆడు మారడయ్యా, మారతాడు, మారడు అని చెప్పడానికి నువ్వెవడవే? శిష్యులు అన్నారు, అయ్యా ఏంది మరి అందరూ మారు మనసు పొందుతారా, అందరూ రక్షించబడతారా? ఏంటంటే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. హీ కెన్ చేంజ్ ఎనీ లైఫ్ విత్ హిస్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆయన పునరుద్ధాన బలముతో ఎవడినైనా ఆయన అనుకున్నవాడిని మార్చుకుంటాడు, అంతే. స్తోత్రం. ఆయన ఏర్పాట్లో ఉన్నవాడిని ఖచ్చితంగా మార్చుకుంటాడు, అంతే. హల్లెలూయా. ఎక్కడో దాకా అవసరంలా, పోతే నువ్వు పో నేను రాను అని ఒక 10 సంవత్సరాల క్రితం అన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అన్నారు లేరా? చెప్పరేంటమ్మా? రేపుకమ్మ గారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోతే నువ్వు పో మందిరానికి, నిన్నే వద్దంటలేదుగా, పో మందిరానికి పో, నాకు అన్నం పెట్టిల్లు అన్నవాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? వచ్చి కూర్చున్నారు. మీలో లేరా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఏంటయ్యా అమ్మగారు రావట్లేదు మందిరానికి అంటే, నేనేం అభ్యంతరం పెట్టనయ్య గారు, నేను వెళ్ళమనే చదువుతాను అడితే. ఆమెను అడిగితే ఏమంటో తెలుసా, ఈ నేడయ్యా వెళ్ళనట్లేదు పుట్టిదే, అసలు ఎవరో పట్టుకుంటే తెలిసే, నిజమేంటో తెలుసా, నేను వెళ్ళమంటాను పాస్టర్ గారు, ఇటు నేను వెళ్ళను, నువ్వన్న వెళ్ళు, ప్రార్థన చేయి నా కోసం కూడా అంటానండి. వెళ్ళదో ఏం చేసింది సీరియల్, నేను అంటాను. టీవీకి కళ్ళు కట్టేసుకున్న వాళ్ళని కూడా దేవుడు మార్చి ఇక్కడ తీసుకుని వస్తాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. జబర్దస్తులు చూసి ఏకేకలాడి పక్కపళ్ళాడి కడుపు అంతా ఉబ్బేటట్టు చేసుకున్న వాళ్ళని కన్నీటి ప్రార్థన చేయిస్తాడు. హల్లెలూయా. ఆయన చేస్తాడండి, ఏదైనా చేయగలడు. ఆయనకు ఉన్న బలం అది, ఆయన పునరుద్ధానంలో ఉన్న విశేషణం అది. అవునంటారు కదంటారా? ఒక రోజుకే మనం అందరం వచ్చామా? ఒక రోజుకి వచ్చామా? ఒక్కొక్కళ్ళు తట్టి లేపితే ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న సౌలు ఉంటాడు. పెద్ద సౌలో చిన్న సౌలో మొత్తానికి సౌలు ఉంటాడు. సౌలు లాంటి కఠినమైన మనస్సు ఉంటుంది, సౌలు లాంటి గర్వం ఉంటుంది, సౌలు లాంటి అతిశయం ఉంటుంది, సౌలు లాంటి హింసా ప్రవృత్తి ఉంటుంది. కానీ పునరుద్ధానం ఏం చేసిందో తెలుసా? ప్రతి ఒక్కని గర్వమును ఆవిరిగా మార్చేసింది. స్తోత్రం. ఎంత టోండైనా నలిపేసింది. హల్లెలూయా. ఎంత దేవుని ఎదుట నిటారుగా రొమ్ము విరిచి నిలబడి సైతం మెడ వంచేటట్టు చేసింది. హల్లెలూయా. స్తోత్రం చెబుతారా? ఇలాంటి కఠినమైన మనస్సు కలిగిన వ్యక్తిని ఎవరిగా మార్చింది? ఏ అపోస్తులు మార్చలా, ఏ స్వార్థలు మార్చలా, ఏ బోధ మార్చలా, పైగా కఠినపరిచింది. ఆయనే దిగి వస్తే మారిపోయాడు, అంతే. స్తోత్రం చెప్పండి. మీ జీవితాల్లో కూడా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమగును గాక, పునరుద్ధాన బలం రుచి చూచుదురుగాక. స్తోత్రం. అయ్యా బాప్తిసం తీసుకో అంటే, ఏడండి పాస్టర్ గారు ఈ రోగం ఒకటి తగ్గండి, ఏడండి పాస్టర్ గారు పిల్లడికి పెళ్ళి అవనండి, నాకు బాధలన్నీ పోతాయి, బాప్తిసం నువ్వు అడగపోయి నేను వస్తా. పెళ్ళి కాదు, రోగం కాదు, ఎక్కడో ఉంది ఇంకా సౌలు మనస్సు. చెప్పండి చెప్పండి చెప్పండి. పెళ్ళికి బాప్తిసానికి ఏమైనా సంబంధం ఉందండి? రోగానికి బాప్తిసానికి ఏమైనా సంబంధం ఉందండి? ఏమీ లేదు. సంబంధం ఒకటే. నీకు గనక నీ జీవితమును గూర్చిన పాపమును గూర్చిన పశ్చాత్తాపం కలిగినప్పుడు ఎవరిని లెక్క చేయవు. అయ్యా నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదయ్యా, ఎప్పుడు పోతానో నాకు తెలియదయ్యా, పాస్టర్ గారు నాకు బాప్తిసం ఉండని బతిలాడతాం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి.
మన సింగరావు గారు కూడా ఆ విధంగా నన్ను బ్రతిమలాడి నేనన్నా లేట్ చేశాను, కానీ మొత్తానికి దేవుడు సకాలంలో బాప్తిసం ఇప్పించి సకాలంలో నిర్ణయ కాలమున ఆయన పరిశుద్ధునిగా అక్కడికి చేర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరినైనా మారుస్తాడండి దేవుడు. గాడ్ కెన్ చేంజ్ ఎనీ సౌల్. సౌల్ ఎట్లాంటి సౌల్ అయినా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. మారిపోవాలంతే. హల్లెలూయా. నీ పాపము కంటే ఆయన పునరుద్ధాన బలం గొప్పది. నీ బలహీనతల కంటే ఆయన పునరుద్ధాన బలం గొప్పది. నీకున్న గర్వము కంటే ఆయన పునరుద్ధాన బలం గొప్పది. నీకున్న కుల పిచ్చి, మత పిచ్చి, ధన పిచ్చి, అన్ని పిచ్చిల కంటే ఆయన పునరుద్ధానం హై పిచ్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన పునరుద్ధానం ముందు ఏ సౌలు నిలబడలేడండి. ట్రాన్స్ఫర్మేషనే ఉంటుంది. సౌలులు ఏమయ్యారు? పౌలులుగా మార్చబడ్డారు. ఏ సంఘమునైతే హింసించాడో ఆ సంఘ క్షేమము కొరకు శిరచ్ఛేదనము చేయబడి హతసాక్షిగా నిలబడి సంఘమునకు జీవమునిచ్చే ఒక ఘనమైన పాత్రగా అపోస్తలుడైన పౌలుని వాడుకున్నాడు. స్తోత్రం. పౌలు పత్రిక లేని బైబిల్ని ఊహించుకోలేం. ఉంచుకోగలుగుతామా? ఎంత గొప్ప స్థానం ఇచ్చాడండి ఈ కఠినమైన మనస్సు కలిగిన వ్యక్తికి, మత ఛాందసవాదికి, లోక జ్ఞానంతో విర్రవీగే వారికి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడండి. తనను తాను తగ్గించుకున్నాడు. పౌలు అంటే అర్థం ఏంటి తెలుసా? చిన్నవాడు. ఏం చెప్పండి? చిన్నవాడు. అందుకనే ఆర్సీఎం పరిభాషలో ఏమంటారు? చిన్నవాడు. ఐఎమ్ స్మాల్. ఎంత తగ్గింపు పేరులోనే కాదు, జీవితంలో కూడా పౌల్లో అంత తగ్గింపు రావడానికి కారణం ఏంటి తెలుసా? యేసయ్య పునరుద్ధానం. స్తోత్రం చెప్పండి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. చెప్పండి మంచిగా హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 7వ అధ్యాయం 55వ వచనం, అపోస్తల కార్యములే 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. చాలండి. ఆ యవ్వనుడు ఇందాక చెప్పిన యవ్వనుడే. స్టెఫన్ని చంపేటప్పుడు ఆ వస్త్రాలు పట్టుకునే డ్యూటీ ఎవరిది? ఇందాక మనం చెప్పుకున్నామే, పౌలుగా మారిన సౌలు. అయితే చివరి మాటకు వద్దాం. స్టెఫను అంత తెగింపు కలిగి ఎందుకు చచ్చిపోయాడు? చావాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి. నీకు ఎన్ని గుండెలు రా అంటాం, ఎన్ని గుండెలు ఉండాలి? ఆయనకున్న నిరీక్షణ ఒకటే, అక్కడే కనపడుతుంది స్పష్టంగా. ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడట ఆకాశము తెరవబడిందట, మనుష్య కుమారుడు దేవుని కుడివైపు నిలిచి ఉన్నాడట. ఈ మాటలు ఆయన చూస్తూ చెప్తున్నాడట. స్తోత్రం చెప్పండి. వాళ్ళు రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? తనను తాను చెప్పండి ఆయనకి అప్పగించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. మోకాళ్ళు వేశాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నింపబడి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం అట తెరవబడింది. స్తోత్రం. సిలువ వేయబడిన యేసు అక్కడ కనపడుతున్నాడు. ఎక్కడెక్కడ? ఆకాశంలో కనబడి ఎట్లా కనపడుతున్నాడు? తండ్రి పక్కన నించున్నాడు. హల్లెలూయా. తండ్రి పక్కన నిలుచున్నాడు. ఈ మాటలన్నీ చదువుతుంటే అక్కడున్న వాళ్ళందరట ఆయన గంట ప్రసంగం చేశాడో మరి 2 గంటల ప్రసంగం చేశాడు, కానీ 7వ అధ్యాయం అంతా కూడా ఆయన చెప్పిన ప్రసంగం అన్నమాట. స్టెఫన్ గారి ప్రసంగం అది. ఆ ప్రసంగానికి విన్నారు, పళ్ళు కొరికారు, కోప్పడ్డారు. కానీ ఈ చివరి మాటలు చెప్పేసరికి జనాలట అక్కడున్న వాళ్ళు అరుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నాడు వాడు, ఏం మాట్లాడుతున్నాడని. ఒక్కడిని అరిస్తే ఎట్లుంది కదా, అక్కడ 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మంది ఈ రకంగా మాట్లాడితే ఆ పరిస్థితి ఎంత భీతావహంగా ఉంటుందో చూడండి. ఆ అరుపుల మధ్య, కేకల మధ్య సంతోషంగా రాళ్లతో రక్తసిక్తమైపోయి చనిపోవడానికి కూడా ఎందుకు సిద్ధపడ్డాడు తెలుసా? ఈయన చావబోయే ముందు పునరుద్ధానుడైన యేసు దర్శనం నమ్మటమే కాదు, చూశాడు, ప్రకటించాడు, ధైర్యంగా హ్యాపీగా చనిపోయాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్టెఫన్ మరణం నీకేమి చెబుతుందయ్యా అంటే, నువ్వు చావుకి భయపడొద్దు. పునరుద్ధాన బలము లేనందుకు భయపడు. ఎందుకు చావుకు భయపడదు. పునరుద్ధానుణ్ణి ఆరాధిస్తున్న నీలో పునరుద్ధాన బలం లేదే అని భయపడు, బాధపడు, దాని కొరకు ప్రార్థన చేయి. ముగింపుకి వచ్చేసాం. ఇప్పుడు మనకున్న నిరీక్షణ ఏంటి తెలుసా? మనము కూడా
సజీవ సాక్షులుగానో లేకపోతే చనిపోతే సహజమైన మరణం ద్వారానో లేకపోతే దేవుని కృప ఉంటే హతసాక్షులుగానో మారాలి. ఈ మూడింటి ఏదో జరగాలి. అయితే మనకు ఒక నిరీక్షణ, ఈ నిరీక్షణతో చచ్చిపోదాం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆదిమ సంఘం అంట తమను తాము ఎలా ధైర్యపరుచుకున్నారు తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళు బాధపడుతున్నప్పుడు, సంఘానికి హింసలు కలుగుతున్నప్పుడు ఎట్లా ధైర్యపరుచుకున్నారు తెలుసా? యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు రా, ఈ బాధలు కొద్ది కాలమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకేముందిలే అమ్మా, అప్పులన్నీ పోతాయి. ఇది కాదట, ఇంకేముందిలే అమ్మా, ఈ 1 సంవత్సరం చదివితే అయిపోయింది, ఇంకేముందిలే అమ్మా, ఉద్యోగం రాబోతుంది, ఈ కాదట, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు అనగానే ఈ బాధపడే వాళ్ళందరికీ శుభప్రదమైన నిరీక్షణ. స్తోత్ర. ముగింపుగా చేసాం. ఇక్కడ మన ఆశ ఏమై ఉండాలంటే చనిపోవడానికి పెద్దగా భయపడద్దు, కానీ నేను పునరుద్ధానుడైన యేసయ్యను విన్నాను, చెప్పండి, అనుభవించాలి, ప్రకటించాలి, నా జీవితం ద్వారా రుజువు చేయాలి. స్టెఫన్ ఆ విధంగా చనిపోయాడు, దేవుని కౌగిలికి చేర్చబడ్డాడు. ఇప్పుడు మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఏదో ఒక దినం మనం యేసయ్య దగ్గరికి వెళ్ళబోతున్నాం. స్తోత్రం. ఒకవేళ మనం సజీవులంగా ఉండి గనక ఆయన రావాలనుకుంటే ఆయన దగ్గరికి మనం సజీవులమై వెళ్ళబోతున్నాం. చనిపోతే గనక కడబోరం రోగగాని ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన వచ్చేటప్పుడు సమాధులలో నుండి మన మహిమ శరీరమును ధరించుకొని లేవబోతున్నాం. స్తోత్రం. కొరింథీ పత్రికలో అదే చెబుతున్నాడు. అయ్యా, మేము పాడినా, ఆడినా, ప్రకటించినా మేమేదో మాకున్న జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి కాదయ్యా, దీని అంతటికీ కారణం ఏంటంటే పునరుత్థానం, 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 పునరుత్థానం. 1 కొరింథీ 15:16. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తు నన్ను నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చాలండి. స్తోత్రం. మన నిరీక్షణ అట ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే పరిమితమైన నిరీక్షణ కదట. చెప్పండి, ఇదే నిరీక్షణ యేసు ప్రభు వచ్చేంత వరకు ఈ నిరీక్షణ ఉంటూనే ఉంటుందట. స్తోత్రం. మారు మనసు లేనివాడు ఏమంటాడు తెలుసా? అయ్యా, బాప్తీసం తీసుకోయి అంటే, పాస్టర్ గారు నా వయసు అంతా అయిపోయింది కదండి, నేను చచ్చిపోతే ఎక్కడికి పోతానోలే, ఎందుకులే ఈ మాత్రం దానికి ఇప్పుడు సంఘానికి అంటాడు. కానీ మారు మనసు పొందిన నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? ఖచ్చితంగా మన నిరీక్షణ ఇళ్ళుకో, పెళ్ళిళ్ళకో, ఉద్యోగాలకో, వ్యాపారాలకో, ఇహ సంబంధమైన అవస్థలకో, మనం బ్రతికిన ఈ దినముల మట్టుకో కాదు, మన నిరీక్షణ ఆయన వచ్చేంత వరకు. అది పర సంబంధమైన నిరీక్షణ. స్తోత్రం. మన శుభప్రదమైన మిగిలిన అన్ని మామూలు నిరీక్షణలు. మన జీవముతో కూడిన నిరీక్షణ ఏంటో తెలుసా? యేసయ్య వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. యేసయ్య వస్తాడు. ఒకవేళ ఆయన రావడం లేట్ అయింది అనుకో, నేను చనిపోతాను, ఎక్కడికి వెళ్తాను? యేసయ్య దగ్గరికి వెళ్తాను. నేను చనిపోతాను, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. బిల్లీ గ్రాహం గారు ఒక అద్భుతమైన మాట అన్నాడట. లక్షల మందిలోకి మాట చెబుతున్నాడట. ఒక దినమున నేను చనిపోతానన్న వార్త మీరు వింటారు, కానీ మీరు నమ్మొద్దు. జస్ట్ నా అడ్రస్ నేను మార్చుకుంటున్నాను. నేను చనిపోయిన మరుక్షణమే ఎక్కడ ఉంటాను? నా తండ్రి కౌగిలిలో వాలతానన్నాడట. స్తోత్రం చెప్పండి. ఈ నిరీక్షణ మనకి కలుగునుగాక. నువ్వు చనిపోతే ఎక్కడ ఉండాలా? ఆయన పాద సన్నిధిలో. హల్లెలూయా. కొరడాతో కొట్టబడిన వీపును చూసి చూడగలమా? ఆయన దేహమును చూడగలమా? ఆమెన్, ఆమెన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. మీరు చెప్పట్ల గట్టిగా నేను చెబుతున్నా, నేను చూస్తాను. ఆమెన్. వెళతాను. హల్లెలూయా. మరి వెళ్తానికే కదా ఇది, ఆ మాట కూడా గట్టిగా చెప్పొద్దట. ఓడిపోయేవాడే మనం గెలుస్తున్నాం అంటాడు. మనం గెలవాల్సిన వాడు ఇంకెంత గట్టిగా చెప్పాలి? చెప్పు గట్టిగా చెప్పండి అండి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం వచ్చేసింది ఆల్రెడీ. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం.